మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హై వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. సో జీడిమెట్లలో జరిగిన సంఘటన గురించి ఒక్కసారి అమ్మతో మాట్లాడతాం. అమ్మ నమస్తే. నమస్తే. మామూలుగా అమ్మ అంటే పిల్లల దగ్గరికి ఎప్పుడు వెళ్తుంది? పిల్లలు ఎప్పుడైనా తల్లి అంటేనే ఒక భద్రత, రక్షణ కవచం పిల్లలకి. అమ్మ ఎప్పుడు వస్తుంది పిల్లల దగ్గరికి అంటే అన్నం తినిపించడానికి, లేదు అంటే పడుకోబెట్టడానికి, చదివిపించడానికి, ఆటలాడిపించడానికి. అమ్మ అంటే అక్కడి వరకే తెలుసు. అన్ని వాళ్ళ ఆలన పాలన చూసేది అమ్మ. కాకపోతే ఇప్పుడు నిన్న జరిగిన ఆ విషయంలో చూస్తే మాత్రం అంటే తల్లే ఒక మృత్యువ రూపంలో వస్తుంది అని నిజంగా ఆ పిల్లలు కాదు కదా, ఎవరు కనిపెట్టిండరు. కొబ్బరి బొండం కట్ చేసే కత్తితో ఒక వేటగాడులాగా వేటాడి ఆ ఇద్దరు పిల్లల్ని చంపడం అనేది చాలా బాధాకరం. అవునండి. ఆమె మానసిక పరిస్థితి ఓకే, అలా ఉన్నప్పుడు ఎవరినైనా పెట్టుకునింటే బాగుండేదేమో అనిపించింది. సో తల్లి అంటే లాస్ట్కి మన భారతదేశంలో పెళ్లిళ్లకు విలువ లేదు. నెక్స్ట్ మాతృత్వం కూడా నశించిపోతుందేమో, తల్లుల మీద కూడా నమ్మకం ఉండదేమో, తల్లిదండ్రుల మీద పూర్తి భరోసా కోల్పోవాల్సిన దరిద్రపు రోజులు వస్తాయేమని భయం వేస్తున్నాం. అవునండి. ఏంటి అసలు ఆ పిల్లల్ని చంపాలంటే? పిల్లలకి ఇంజెక్షన్ వేసేటప్పుడు తల్లి తట్టుకోలేదు, నేను చూడలేనంటాం. పిల్లల్ని స్కూల్లో చేర్పించేటప్పుడు తల్లి తట్టుకోలేదు, పిల్లలు కింద పడితే మనకు టెన్షన్ వేస్తుంది, వాళ్ళకన్నా ముందు మనం ఏడుస్తాం. అలాంటి తల్లులు ఇంత దారుణంగా ఎలా చంపబుద్ధి అవుతుందమ్మా పిల్లల్ని? అంటే దీన్ని వర్ణించలేని బాధ అనమాట. అసలు ఇది నిజంగా విన్నప్పుడు మాత్రం నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి. అంతే కదా. అంటే పిల్లలు ఎవరి దగ్గర సంరక్షణలో ఉంటారు, ఎవరి దగ్గర సేఫ్ గా ఉంటారంటే తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు. సో ఈ కాలంలో అన్నదమ్ములను నమ్మట్లేదు, ఎవరి దగ్గర నమ్మట్లేదు, సరే తల్లిదండ్రుల దగ్గర సేఫ్ ఉంటారు. ఈ సంఘటన తర్వాత ఇక పిల్లలను ఎక్కడ ఉంచాలి, ఎవరి దగ్గర సేఫ్ గా ఉంటారు అనేది మళ్ళీ ఇంకొకసారి ఆలోచించుకోవాల్సిన టాపిక్ అయిందనమాట. సో అసలు యాక్చువల్గా జరిగింది ఏంటంటే, ఈవిడికి ఇద్దరు పిల్లలు, మంచి అంటే ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళకి ఏమంటే మనకు తెలిసినంత వరకు బాగానే ఉన్నారు. వాళ్ళకి ఒక సొంత ఇల్లు ఉన్నది, అంత బాగానే ఉన్నారు. ఒక అబ్బాయికి 9 years, ఒక అబ్బాయికి 6 years అండి. ఒక అబ్బాయి 2nd class, ఒక సెకండ్ వాడు యూకేజీనో ఫస్ట్ సెకండ్ ఉండొచ్చు. అంటే దాదాపు ఒక 2 years డిఫరెన్స్ పిల్లలిద్దరికి. సో ఆవిడకి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే, ఆవిడకి చిన్నది ఏదో కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నాయి. ప్లస్ పిల్లలకి ఏంటంటే అంటే ప్రతి 2 hours ఒకసారి ఐ డ్రాప్స్ వేస్తే గానీ వాళ్ళకు ఆ కళ్ళు సరిగ్గా కనపడవు. తల్లికి అదే పరిస్థితి. తల్లికి ఏంటంటే ఈ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. ఇన్ అడిషన్ టు దట్ ఇంకా వాళ్ళని చూసో మళ్ళీ ఈమెకు కూడా అదే ప్రాబ్లం వచ్చింది. సో ఆవిడ ఏంటంటే ఇది చాలా పెద్ద ప్రాబ్లం గా తను ఊహించుకుంది. అఫ్ కోర్స్ అంటే ఎవరికైనా సరే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు, నాకే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా ప్రాబ్లమే పెద్దది, ఈ ప్రపంచంలో ఎవరికి నాలాంటి ప్రాబ్లమ్స్ లేవు అనడం అది లోక సహజం. మనం అందరము అట్లాగే అనుకుంటాం, నా ప్రాబ్లం నాకే పెద్దది అలా అనుకుంటాం. సో అలాగే అనుకుందండి ఆమె. దానికి తోడు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈమెతో ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు. ఎందుకంటే తను ఒకసారి ఉన్నట్టుగా ఒకసారి అంటే చాలా మటుకు మన మీడియా వాళ్ళు వెళ్ళి ఆ చుట్టుపక్కల మాట్లాడినప్పుడు ఈవిడ ఒకసారి ఉన్నట్టుగా ఒకసారి ఉండదు, ఒకసారి మాట్లాడినట్టు ఒకసారి ఉండదు. కాబట్టి మేము కూడా ఎక్కువ తక్కువ మాట్లాడము. నెక్స్ట్ ఆపోజిట్ హౌస్ వాళ్ళు చెప్తున్నారు, ఆమెతో మేము ఎప్పుడు మాట్లాడమండి, ఒక్కొక్కసారి ఇరిటేట్ అవుతుంది, ఒకసారి బాగుంటుంది అని. అంటే ఆవిడకి చుట్టుపక్కల వాళ్ళతో కూడా సత్సంబంధాలు ఎందుకు లేవు అంటే బికాస్ తనకు ఆ ప్రాబ్లం, తనకు ఒక గిల్టీ ఫీలింగ్ ఏంటంటే నాకు బాగాలేదు కదా, నా పిల్లలకు బాగలేదు, వీళ్ళు నా గురించి ఏమన్నా అనుకుంటారో అనే సైకలాజికల్ కూడా తను ఆలోచించి పిల్లల్ని పక్కన పెట్టి. యాక్చువల్ గా ఈవిడ సూసైడ్ జర్నీ కూడా ఎన్నో పేజీలు రాసింది, 7 pages. దాంట్లో కూడా భర్తకి ఏదో బాధ చెప్తే మీ చావు మీరు చావండి అన్న ఒక మాట. అతను ఏమన్నాడంటే ముగ్గురు కలిసి చచ్చిపోండి అని చెప్పాడట అతను. అనేటప్పటికీ ఇంకా కొడుతా తను ఏంటంటే ఇటువైపున అంటే ఎప్పుడైనా సరేనండి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మరి ముఖ్యంగా ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళను వేలెత్తి చూపించేసి నీకు ఈ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు వాళ్ళకి ఇంకా వాళ్ళ సమస్య ఇంకా చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈవిడ విషయంలో జరిగింది కూడా అదే అనమాట. ఏంటంటే అతను ఏదో అడిగినప్పుడు ఏదో అతను అంటే ఇంటెన్షన్ గా అనకపోయినా కూడా అంటాం కదండి మనం కూడా మన పిల్లల్ని. కాకపోతే నిజంగా అంటే అమ్మ ఇలాంటి వాళ్ళని అలాంటి అంటే అది అలా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఆ అమ్మాయి మెంటలీ ప్రాబ్లం లో ఉన్న అమ్మాయిని మీ చావు మీరు చావని ముగ్గురు చావండి ఇంకా చాలా ఇరిటేషన్ వచ్చింది. ఇంకా నాకు
మనకి ఎవరు లేరు కదా, హాస్పిటల్లో చూపించమంటే మంచి హాస్పిటల్, మనకు చాలా డబ్బులు ఉన్నాయి కదా, మనకి ఫైనాన్షియల్ గా ఏం ప్రాబ్లం లేదు, పెద్ద హాస్పిటల్లో చూపిద్దాము అంటే కూడా అతను ఏం పట్టించుకోవటం లేదు. పిల్లల ఆలన పాలన నేనే చూడాల్సి వస్తుంది, ప్లస్ నా ఆరోగ్యం కూడా బాగుండట్లేదు. ప్రతి ఒక్కరు చుట్టుపక్కల వాళ్ళు నన్ను పిచ్చిదే అని అంటున్నారు కొన్ని సందర్భాల్లో. సెకండ్ వైఫ్ అనే విన్నాం మనం, తేజస్విని. సో ఇవన్నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మమ్మల్ని ఏదో చిన్న చూపు చూస్తున్నారు, పిచ్చిది అంటున్నారు. ఇవన్నీ మైండ్ లో పెట్టుకున్నది అనమాట. కాకపోతే ఏంటంటే సైకలాజికల్ గా ఈమెకు ప్రాబ్లం ఉంది అని అన్నప్పుడు ఈ కంపల్సరిగా హస్బెండ్ అనేది సపోర్ట్ చేయాలండి. ప్లస్ లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసారా, అదే అంటే ఇప్పుడు చిన్న ఫ్యామిలీస్ అనేటప్పటికి ఇలాంటి అదే పెద్ద ఫ్యామిలీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఏముందమ్మా చిన్న ప్రాబ్లం కదా, పోనీ ఆయన అంతే అలా అంటే అన్నాడు అంటే నువ్వు సర్దుకో అని చెప్పేవాళ్ళు లేరు ఇంట్లో. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు పిల్లలు, ఇతను ఈవిడే మిస్సెస్. సో ఆ రోజు ఏమైందంటే అట్లాగే నెక్స్ట్ అంతకంటే ఒక రోజు క్రితం అలా అన్నట్టున్నాడు పాపం. అంటే ఇదేంటంటే ప్రీ ప్లాన్డే చేసిందండి ఆమె. అప్పటికప్పుడు ఆవేశంలో గొంతు పిసికేసి చంపలేదు పిల్లల్ని. సో కొబ్బరి బొండాలు కట్ చేసే ఆ కొడవలి తీసుకొచ్చింది అంటే అది ఆల్రెడీ ప్లాన్డే. వీళ్ళిద్దరిని చంపేయాలి, నేను చనిపోవాలనేది తను ఆల్రెడీ 3:30 వరకు కూడా వాళ్ళ మదర్ ఎవరో ఫోన్ చేస్తే పిల్లలు ఎక్కడున్నారు అంటే కింద ఆడుకుని, మరి నువ్వేం చేస్తున్నావు, కిందికి వెళ్ళి తీసుకురా అని చెప్పారు. సరే నేను వెళ్తున్నాను. ఇది ఎప్పుడు జరిగిందంటే ఆ 4-4:30 మధ్యలోనే జరిగింది అనమాట. సో వీళ్ళు పిల్లలు పాపము లోపలికి తీసుకొచ్చిన తర్వాత పెద్దవాడిని గొడవలతో నరికినప్పుడు అమ్మ వద్దు వద్దు అని కేకలు వేస్తూ ఉంటే కూడా అంటే వెంటాడి ఆ పెద్దవాడిని చిన్నవాడిని చంపిందంటే ఇది ఇట్లాంటి సంఘటనలు మనం ఎక్కడ చూస్తామంటే ఈ పొలిటీషియన్స్ మధ్యలో కక్షలు అవి ఉండేసి, వెంటాడేసి పగలు ఉండి ప్రతీకారాలు ఉండి ఆస్తి తగాదాలు ఉంటే తప్ప వెంటాడి కొడవళ్లతో చంపడం అనేది ఇది అంటే మనకు తెలిసి ఇదే ఫస్ట్ సంఘటన. అందులో అతి బాధాకరమైన విషయం ఏంటంటే పెద్దవాడు స్పాట్ లో చనిపోయాడు, అది చూసి చిన్నవాడు భయపడి కిచెన్ వరకు ఆవిడ కత్తితో రక్తం కారుతూనే అప్పుడు చూడండి అలా చంపేసినప్పుడు ప్రత్యక్షంగా ఆ చిన్నవాడు ఆ పెద్దవాడిని అట్లా చంపేసి గిలగల కొట్టుకుంటుంటే చూసినప్పుడు వాళ్ళ మనసు ఎంత బాధపడి ఎంత భయానకంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అంటే మనం ఇంత పెద్దవాళ్ళమైనా ఎవరినన్నా రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయితేనే బాబోయ్ తలకాయ తిప్పేసుకుంటాము, ఎవరైనా కొడుతున్నారు చంపేస్తున్నారు అసలు మనం చూడండి. అలాంటి ప్రత్యక్షంగా అతన్ని అన్నను చంపేసి తనను కూడా ఆ కుర్రోడిని కూడా చంపింది అని అంటే ఆమె నిజంగానే ఆమెకు కూడా కొంచెం సైకలాజీ. మళ్ళీ అట్ ది సేమ్ టైం ఏం చేసిందంటే తను 5వ ఫ్లోర్ నుంచి దూకి చనిపోయింది. అంటే నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు నిన్ను నువ్వు చంపుకోవడానికి కూడా నీకు హక్కు లేదు, అట్ ది సేమ్ టైం నీ పిల్లల్ని చంపడానికి ఎవరి పిల్లలను ఎవరికి చంపడానికి హక్కు లేదండి. మనం ఈ ప్రపంచంలో ఎందుకు తీసుకొచ్చామంటే పిల్లలను వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతారని. నీకు అంటే అది పెద్ద సమస్య కాదండి, అంతకంటే పెద్ద సమస్యలతో ఉన్న పిల్లలను మాట్లాడదాని వాళ్ళను, దాని తర్వాత అసలు మూగవాళ్ళను, కళ్ళు కనిపించని వాళ్ళను, మెంటల్ గా ప్రాబ్లం ఉండే వాళ్ళని కూడా చక్కగా చూసుకుంటే తల్లిదండ్రులను ఉన్నారు. ఆ సమస్యలతో పోల్చుకుంటే ఇది పెద్ద సమస్య కాదు. కానీ ఆమెకు అదే సమస్య, అదే అఫ్కోర్స్ తన ప్లేస్ లో తనకు అదే పెద్ద సమస్యలాగా అనిపించింది అనమాట. సో ఇలాంటి సందర్భంలో ఏంటంటే కంపల్సరీగా ఫ్యామిలీ సపోర్ట్ అనేది కంపల్సరీగా ఉండాలండి. తనకు చూడండి ఆ పిల్లలను చంపేసి తను చనిపోయేంత ధైర్యం ఉంది కదా, దానికి ఒక ధైర్యమేనది, ఒక ఉన్మాదమేనండి. అది ధైర్యం కూడా కాదు, ఒకలాంటి పిచ్చి అనమాట. పిచ్చి పట్టినోడు చూడండి ఎదురుగుండా కనిపించినోడు ఎవరినంటే వాళ్ళని కొట్టడము, నరకడము, తర్వాత బాధడం ఎలా చేస్తాడో ఈమె కూడా అలా చేసింది. ఆ ధైర్యం ఉండేది. కనీసం ఒక క్షణం ఆలోచించి అయ్యో ఇదే కదా చిన్న ప్రాబ్లమే కదా, చుట్టుపక్కల అంటే ఏముంది, నా పిల్లలు నేను పెంచుకోవాలనేది ఒక క్షణం తను ఆలోచించుకోలేకపోయిందండి. అది నిజంగా చాలా బాధాకరమైన సంఘటన. అది జరిగినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. కంచి పిల్లలండి, వాళ్ళకేం తెలుసు. చూడండి మనము కొబ్బరి నీళ్ళ కోసం రోడ్డు మీద ఆగితే నాకైతే ఆ కొబ్బరి బోండం వాడు కట్ చేసేదాకా నా ప్రాణాలు ఇట్లా పట్టుకుంటా, వాడు ఎక్కడైనా మాట్లాడితే వాడి నీళ్ళు ఎక్కడ తెగుతుందేమో అన్నది చాలా షార్ప్ ఉంటుందండి. అలాంటిది నువ్వు ఆ కొడవలతో వాళ్ళని చంపినప్పుడు ఎంత హృదయ విదారకమైన ఇది చెప్పండి. కాబట్టి ఎవరైనా సరే చిన్న సమస్యను పెద్ద సమస్యలాగా ఊహించుకోకండి. మీకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఎలా ఓవర్కమ్ అవ్వాలని చాలా మంది సైకలాజిస్టులు ఏం చెప్తారంటే వీళ్ళందరూ
అట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే మాకు అసలు ఫోన్ డాక్టర్ చేయండి, దగ్గర కౌన్సిలింగ్ తీసుకెళ్ళాలి. వెళ్ళండి, కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ఎందుకు అలా తీసుకెళ్ళండి. ఉంచుతారు? అంటే ఇప్పుడు ఏంటంటే ఈ కౌన్సిలింగ్ అనేటప్పటికి వీళ్ళు ఏం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అంటే అదొక పెద్ద తప్పులాగా, Yes. ఇదేదో పెద్ద నేరం చేసినట్టుగా, ఇంట్లో వాళ్ళు మా చుట్టాలందరూ మమ్మల్ని వెలివేస్తారు అన్నట్టు చూస్తున్నారు. కానీ అది కూడా ఒక జ్వరం వచ్చినప్పుడు ఎలా అంతే. హాస్పిటల్కి వెళ్తామో, అవును. కడుపు నొప్పి వచ్చినప్పుడు ఎలా హాస్పిటల్కి వెళ్తామో, ఇది కూడా ఒక మానసిక సమస్య, దీనికి మందులు ఉన్నాయి, ఇది తగ్గిపోతుందని ఆలోచించటం లేదండి. ఇంకా సెకండ్ ఆప్షన్ ఏం చేస్తున్నారంటే గుళ్ళకి వెళ్ళడము, ప్రదర్శనలు చేయడము, తర్వాత నిమ్మకాయలు కట్టించుకోవడము, తాయతులు కట్టించుకోవడం, అది కూడా చేయండి. అది చెయ్యొద్దని చెప్పండి. ఇన్ అడిషన్ టు దాట్ దీంతో పాటు వైద్యంతో పాటు దేవుడి పూజలు కూడా చేసుకోండి. దేవుడే తగ్గిస్తాడు అనేది లేదండి, మీ ప్రయత్నం మీరు చెయ్యాలి కదా. సో అలా చేయకుండా ప్రాణాలు తీసుకుంటున్నారు, తీసేస్తున్నారు అనమాట. ఇది చాలా బాధాకరమైన విషయం అండి. అంటే మనం అందరికీ ఏం చెప్తున్నామంటే మీ సమస్యను పెద్ద సమస్యలాగా చూడకండి. మీకు చనిపోయే అధికారం లేదు, అట్ ది సేమ్ టైం మీ పిల్లలు చంపాల్సిన అధికారం అయితే మీకు లేనే లేదు. మీకు అంత ధైర్యం లేకపోతే మిమ్మల్ని చనిపోవని చెప్పట్లేదు, ఆ నిర్ణయం ఏదో మీరు తీసుకోండి. కానీ మీ పిల్లలను మిమ్మల్ని నమ్ముకొని నా తల్లి నా తండ్రి అని కావలించుకొని మీ దగ్గర ఉండే పిల్లలను మీరు అంత కర్కశంగా చంపితే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పండి. ఇప్పుడు మనకి ఏది కష్టం వచ్చినా భగవంతుడా అనుకుంటాం, ఆ దేవుడే మనకు అదే కంచే చేను వేసినట్టు మీ పిల్లల్నే మీరే చెప్పకుండా పిల్లలకి ఎక్కడ రక్షణ. కాబట్టి ఒక్కసారి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నామని దయచేసి ఒక్కసారి ఆలోచించండి, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించండి. నాకంటే పెద్ద సమస్యలతో ఉన్న పిల్లలు చాలా మంది ఉన్నారు అనేది మీరు ఒక్కసారి ఇన్స్పిరేషన్గా తీసుకుంటే, అంటే ఎప్పుడు చెడు ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఈ అమ్మాయి సంఘటనలో వీళ్ళ ఇంటి పక్కనే 2వ ఫ్లోర్లో సెకండ్ హౌస్లోనో థర్డ్ హౌస్లోనో అట్లాగే ఎవరో ఒకరు చనిపోయారు. ఆవిడ ఏమనుకుందంటే అదే ఇన్స్పిరేషన్ తీసుకున్నది. అంతేగాని నా చుట్టుపక్కల వాళ్ళ ఇళ్లలో పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి, వాళ్ళు బాగున్నారు కదా అని తను ఆలోచించలేదు. చనిపోయిన ఫ్యామిలీని తను తీసుకుంది అనమాట. సో కంపల్సరీగా ఇలాంటి ఉండే వాళ్ళకు ఫ్యామిలీ సపోర్ట్ అంటే చాలా ఇంపార్టెంట్. ప్లస్ సొసైటీ కూడా వాళ్ళను చిన్న చూపు చూడకూడదండి. సో కాబట్టి చిన్న సమస్యను పెద్ద సమస్యలుగా ఊహించుకోకండి. ఇమీడియట్గా మీరు డాక్టర్ని కన్సర్న్ అవ్వండి. ఫ్యామిలీ సపోర్ట్ అనేది కంపల్సరీగా ఉండాలండి. నిజమండి. ఇప్పుడు మామూలుగా ఏదైనా సరే బిడ్డ నిద్రలో కూడా ఉలిక్కి పడితే ఫస్ట్ అమ్మనే పట్టుకుంటారు. అంటే అమ్మ అనేది ఒక భరోసా. అలాంటి మనం మళ్ళా ఆ తల్లితత్వం అందరూ సంపాదించుకొని కొంచెం మాతృత్వాన్ని నిలబెట్టుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. అయితే ఇంకొకటి ఏంటంటే చాలా మంది తల్లులు బిడ్డల కోసం ఎన్నో కష్టాలు పడి వాళ్ళు ఎంత నాశనం అవుతున్నా, నరకం అనుభవిస్తున్నా పిల్లల కోసం బతికే తల్లులు కూడా ఉన్నారు. ప్లీజ్ వాళ్ళని చూసి వాళ్ళతో మనది ఎంత ఈ సమస్య అని మీరు ఖచ్చితంగా చూడండి. దయచేసి ఇలాంటి వీడియోస్ ఇంకోసారి చేయకూడదనే నేను కోరుకుంటున్నాను. అవునండి, ఇలాంటి టాపిక్స్ మనం మాట్లాడకుండా ఉండడమే మంచిది. అయిపోతుంది. ఇంక ఇలా ఇంతటితో మారాలి అందరూ అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. నమస్తే.